సో ఒకసారి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మెదక్ లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. 3వ రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు 1600 ఓట్ల ఆధిక్యాన్ని వస్తుంది. మెజారిటీ తక్కువైనప్పటికీ బీజేపీ ఆధిక్యాన్ని రావటం. రఘునందన్ రావు దుబ్బాకలో గెలిచారు, మొన్న ఓడిపోయారు, ఇప్పుడు పార్లమెంట్ కు పోటీ చేశారు. కానీ ఇక్కడ మెదక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే బీఆర్ఎస్ దాని నుంచి ఇక్కడ ఆశ పెట్టుకున్నారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అన్నిటికంటే మోరోవర్ సిద్దిపేట హరీష్ రావు ప్రాతినిధ్యం వచ్చి అత్యధిక మెజార్టీ సాధించే సిద్దిపేట కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు ఈ రెండు మెజారిటీలు రావటం లేదా ఈ రెండు చోట్ల బీజేపీ అభ్యర్థి 3వ రౌండ్ తర్వాత 1600 ఓట్లతో రఘునందన్ రావు ఆధిక్యాన్ని రావటం పట్ల ఒక ఆసక్తికరమైన పరిణామం. నేషనల్ లెవెల్లో ఒక అప్డేట్ మెదక్లో నిజంగా కూడా మీరు చెప్పినట్టుగా 2 కాదు 3 కాన్స్టిట్యున్సీస్లలో బీఆర్ఎస్కి చాలా ఆధిక్యత ఉన్నది. ముఖ్యంగా గజ్వేల్ అయినా కూడా లేదా సిద్దిపేట అయినా కూడా లేదా ఇంతకుముందు రఘునందన్ రావు గారి ప్రాతినిధ్యం వహించినటువంటి దుబ్బాక కాన్స్టిట్యున్సీ కూడా ఈ మూడిట్లలో వాళ్ళకి పట్టున్నటువంటి మాట వాస్తవం. కానీ మీరు మొత్తంగా తెలంగాణలో ట్రెండ్ గమనించినట్టుగానే ఓటర్లు కొంతవరకు జారుకుంటున్నారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు ప్రయాణం చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ కూడా గమనించండి, కాంగ్రెస్ పార్టీ అసలు సమవుజ్జీ కాని క్యాండిడేట్ని అక్కడ ఫీల్డ్లోకి పెట్టింది. ఇప్పటికి కూడా 1-2 ప్లేసెస్లో బీజేపీ బీఆర్ఎస్ ఉంటున్నాయి తప్ప కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ఎక్కడ లేడు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి గతంలో పోటీ చేసి 20,000 కంటే తక్కువ ఓట్లు తీసుకొచ్చుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆయన తీసుకొచ్చి రఘునందన్ రావుకి పోటీగా లేకపోతే మీరు చెప్పిన కేసీఆర్ హరీష్ రావు కాన్స్టిట్యున్సీలో పెట్టడం వలన ఆ అడ్వాంటేజ్ రఘునందన్ రావు తీసుకున్నాడు. ముఖ్యంగా నిజానికి అట్లాంటిది కాకుండా ప్రస్తుతానికైతే ఇంకా స్వల్ప మెజారిటీ ఒక జగ్గారెడ్డినో లేకపోతే ఒక హనుమంతరావునో కనుక పెట్టి ఉంటే స్టోరీ డిఫరెంట్గా ఉండేది. కాంగ్రెస్ పార్టీకి అది కొంత అడ్వాంటేజ్ అయ్యేది. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా వరకు మధు అల్టిమేట్ గెలవబోతున్నాడు. సో నమ్మకం కాదు, అది ఎంత జస్ట్ 14-15. థర్డ్ ప్లేస్ అయితే మీకు పటాన్చేరు ఇప్పుడు మీరు రౌండ్స్ అన్ని కూడా ఫ్రమ్ మెదక్ నుంచి వస్తుంటాయి. పార్లమెంట్ పోవాలి మెదక్, అదే గొడవ. అవుట్ ఆఫ్ 17 లో మెదకే అత్యల్ప తక్కువ మెజారిటీ తోటి ఎవరు గెలిచినా సరే ఫైట్ ఉంది. ఒక్కోసారి ఇటు అవుతుంటది, ఒక్కోసారి అటు అవుతుంటది. కాంగ్రెస్ నర్సాపూర్ ఎక్కువ మెజారిటీ వస్తుంది. వాయనాడ్ లో రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేస్తున్నాడు. 112,000